హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో బర్రెలక్క మళ్ళీ పోటీకి సై అంటున్న బర్రెలక్క అలియాస్ శిరీష మొన్నటి వరకు ఈ పేరు మోగిపోయింది. ఉద్యోగాల భర్తీ విషయంలో బర్రెలను కాస్తూ ఆమె తీసిన ఓ వీడియో సంచలనంగా మారడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఆమెకు నిరుద్యోగుల నుంచి భారీగా మద్దతు కూడా వచ్చింది. మరోవైపు విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పోస్టులు చేస్తున్నారంటూ పలు కారణాలతో పెద్ద కొత్తపల్లి ఠాణా కేసు కూడా నమోదైంది. అప్పటి నుండి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి గుర్తింపు పొందారు శిరీష. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గలం వినిపించే ప్రయత్నం చేశారు బర్రెలక్క. నామినేషన్స్ వేసి చివరి వరకు నిలిచారు. కేవలం తన తల్లితో వెళ్లి నామినేషన్స్ వేసిన ఆమెకు ఆ తర్వాత పెద్ద ఎత్తున మద్దతు లభించింది. విద్యార్థి ప్రజా సంఘాలతో పాటు పలువురు మేధావులు కూడా శిరీషకు మద్దతుగా నిలిచారు. ఆమె తరపున ప్రచారం చేసి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక విజిల్ గుర్తుపై పోటీ చేసిన శిరీషకు 5,754 ఓట్లు రాగా 4వ స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బర్రెలక్క బాధపడుతున్నట్లు చెప్పారు. కానీ తాను ఇక్కడి వరకు రావటం చాలా గొప్ప అని వ్యాఖ్యానించారు. ఈ బాధల నుంచి త్వరలోనే బయటికి వస్తానని ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క అలియాస్ శిరీష ఈసారి పార్లమెంట్ బరిలో ఉంటానంటూ ప్రకటన చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.